హల్లెలూయా. 18 చదువుకుందాం. ఎందుకంటే 1వ అధ్యాయం 18, 19 పితృప్రాణ కాలమైన మీ వ్యర్థమైనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకముగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినని మీరు ఎరుగుదురు కదా. వ్యర్థమైన వస్తువుల చేత, వ్యర్థమైన వాటిని పూజించడం చేత మీ విలువ పెరగలేదు, కానీ నా అమూల్యమైన నిష్కలంకమైన నా రక్తం ద్వారానే, గొర్రె పిల్ల రక్తం ద్వారానే నీవు పరిశుద్ధ పరచబడ్డావు. కేవలం నీ మీద ఉన్న పాపాన్ని తీసేయడానికే కాకుండా ఈ భూమి మీద ఉన్న లోకంలో ఉన్న పాపాన్ని మొత్తం ఆయన తీసివేయడానికే పరలోకం నుంచి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. ఇదే విషయంలో కూడా 20వ అధ్యాయంలో 20వ వచనంలో కూడా ఉంది. 20, 21లో కూడా చాలా అమూల్యమైన మాటలు ఉన్నాయి. క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయక మునిపే నియమింపబడను. అంటే ఈ జగత్తు పునాది వేయక మునిపే, దీని గురించి నేను ఎప్పుడో ఆలోచించాను. నా కొడుకుని ప్రియకుమారుని నేను పంపించాను. అంటే అసలు నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇవన్నీ చేశా. నీ తల్లి గర్భంలో నువ్వు రక్త బిందువు కాక మునిపే నేను నీ పట్ల నేను సిద్ధపాటు చేశాను. ఎవరు పిలిస్తేనో ప్రభు దగ్గరికి రారు. దేవుని ఆత్మ పూర్ణులై ఆయన పిలుపు అందుకున్న వ్యక్తి మాత్రమే రాగలుగుతాడు. అంతేగాని ఒకళ్ళు పిలిస్తేనో ఒకళ్ళు తీసుకొస్తేనే రారు. ఆయన మమ్మల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన రక్తాన్ని విమోచించాడు కాబట్టి మేము ఆయన సన్నిధికి, ఆయన ఆవరణలోకి వెళ్ళడం జరిగింది. ఇది కేవలం ఎవరో పప్పులు ఇస్తారనో, బియ్యం ఇస్తారనో, లేకపోతే బండ్లు ఇస్తారనో, లేకపోతే ఖర్చులు డబ్బులు ఇస్తారనో కాదు, కానీ కేవలం ఆయన ఉచితమైన రక్షణ కోసమే మేము వెళ్ళాం. మేము దీవించబడుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా దీవించబడుతున్నారు. కేవలం ఆయన కృప, ఆయన కనికరం తప్ప మరి ఏది కాదు. తమ హెచ్చించుకోవడం కంటే మన తండ్రిని, మనల్ని సృష్టించి మన పట్ల ప్రణాళికలో ఉన్న వ్యక్తిని, ఆయన్ని కనపరుచుకోవటం ఎంతైనా మనకి అవసరం. అయితే జగత్ పునాది వేయక మునిపే ఆయన మన గురించి తెలుసు. కాగా తన్ను మృతుల్లో నుండి లేపిన తన మహిమనిచ్చిన దేవుని తన ద్వారా విశ్వాసులై మీ నిమిత్తము కడపరి కాలమందులో ఆయన ప్రత్యక్షం పరచబడెను. కాగా మీరు విశ్వాసమును నిరీక్షను దేవునికి యందు ఉంచబడి ఉన్నవి. 21వ అధ్యాయం కూడా చాలా అద్భుతంగా ఉంది. నిరీక్షణ, ప్రయాస, ఆయన మీద మనం నమ్మకం, విశ్వాసము, నిరీక్షత ఉండాలి. దేవుడి ద్వారా విశ్వాస యాత్రలో మనం ప్రయాణించినప్పుడు మనకి అనేక ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. ఒకప్పుడైతే మా అబ్బాయి ఫ్యాన్ కింద కూర్చొని ఉద్యోగం చేయాలి, మేము పడిన కష్టం పడకూడదంట. ఇప్పుడైతే మా అబ్బాయి ఏసీలో ఉండాలి, ఫారెన్లో వెళ్ళాలి, బాగా లైఫ్ హ్యాపీగా ఉండాలనుకుంటారు. ఒక తల్లి ఇలా ప్రార్థించింది, మోషేకి ఎన్ని కష్టాలు ఉండకూడదు అని.
తల్లి ప్రార్థించింది, యాకోబు తన సహోదరుతో స్నేహభావం ఉండాలి. యోసేపు తల్లి ఇలా ప్రార్థించింది, తన అన్నలతో ఐక్యంగా ఉండాలని, వాళ్ళతో గొడవ ఆడకూడదని. నిజంగా అలా చేసినట్టుంటే వాళ్ళు ఆ బావిలో వేయకుండా వర్తకులు అమ్మకుండా ఉన్నట్టుంటే దెబ్బకి ఐగుప్తులు జనం మొత్తం ఈజిప్ట్లో అందరూ దెబ్బ తుడుచు పెట్టుకొని పోయేవాళ్ళు. ఆయన పంపించాడు అంటే ఆఖరికి అక్కడికి వెళ్ళి బానిస బతికిన ఆయన దేవుని యందు విధేయతగా ఉన్నాడు. అందరు చూసి నమ్మిన విధేయతగా ఉన్నాడు, నమ్మకం ఉంచాడు. చివరికి జైల్లో వేస్తే ఒక స్త్రీ చెప్పిన మాటలు విని జైల్లో వేస్తే, ఒరే ఏం బతుకురా, ఇది అన్నం పెట్టిన చేయి ఎట్ట పట్టుకోవాలనిపించిందిరా నీకు అని, అరే నేను ఎరగలరా, నాకు తెలియదురా అని ఎంత బతిమిలాడినా చెప్పినా వినేవాళ్ళు కాదు. ఏం వింటారు? ఒక స్త్రీ చెప్పిన దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి నేను చెప్పిన మాటలు ఎవ్వరు వినరని, అది తప్పు లేకపోయినా తలదించుకొని ఉన్నాడు. దేనికి అంటే తన తండ్రి, తన సృష్టించిన కన్న తండ్రికి నమ్మకంగా ఉన్నాడు, కన్న తండ్రికి విధేయతగా ఉన్నాడు. బానిస బతుకుతున్న వాళ్ళకి కూడా నమ్మకస్తుడై ఉన్నాడు. హల్లెలూయా. మామూలుగా దెబ్బ కొట్టాలి, నన్ను ఇంత క్షోభిస్తున్నారు, బాధపడుతున్నారు, జైల్లో వేశారు 2 సంవత్సరాలు అని లోపల వేదన ఉంది. 2 సంవత్సరాలు నేను బయటికి వెళ్ళగానే నీ గురించి చెప్తాను, పని మందిస్తా కదా రాజుగారి పక్కన, మొత్తం మనసు నీ కోసం చెప్తా అన్నాడు. వెళ్ళిన వాడు కూడా 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కబుర్లు దేవా, మనుషుల మాటలు నమ్మి మనుషుల మాటలను ఆశపడితే ఇలాగే ఉండదు తండ్రి కొన్ని చాలా వేదన పడ్డాడు. నిజంగా యోసేపు అక్కడ ఎప్పుడైతే అతనికి శోధన స్టార్ట్ అయిందో ఒక స్త్రీ ద్వారా, జస్ట్ యోసేపు తలుచుకుంటే మట్టు పెట్టేయచ్చు. ఎలా చెప్తా, ఏం లేదు, జస్ట్ ఆ స్త్రీ విషయంలో చెరపడితే చాలు, కుటుంబం మొత్తం స్మాష్. కానీ ఆ అవకాశం వచ్చినప్పటికీ కూడా తన టచ్ కూడా చేయలేదు. కేవలం ఆయన తండ్రికి విధేయతగా ఉన్నాడు. మన పాపాలు ఒకసారి తప్పు చేసిన తర్వాత మళ్ళీ దాని చోటు వెళ్ళకుండా దేవుడు నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ చూడనంత తెల్లగా చేసేసాడు. అర్థమైందా? నీ పాపాలు ఇంక ఉండవు, నీలో ఏ దోషాలు నువ్వు సాతాను, నువ్వు దేవుడికి పనికిరావు, నువ్వు ఇంత తేడా అంత తేడా, ఇలాంటి వాడు అనవసరం, ఇంక బతికెందుకు, అదిగో బాయి, అదిగో తాడు వేసుకో, చచ్చిపో అని ఒక ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. ఇలా ప్రేరేపించిన వ్యక్తి నీతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఇలాగే ఉన్నాయి. ఇంకా నేను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎవరందరూ అసహించుకుంటున్నారు, ఎందుకు నీ బతుకు చావు అని లోపల ఆత్మ ఎట్లా ప్రేరేపించిందనే వ్యక్తులు కూడా నాకు చెప్పడం జరిగింది. అది కూడా నేను వినడం జరిగింది. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని చదువుకున్నప్పుడు నాకు లోతుగా ప్రయాణించటం, లోతుగా వెళ్ళటం, ఆయన మాటలన్నీ ఆలోచించుకోవడం అనేది నాకు ఎంతగానో ఇష్టం. అయితే ఇక్కడ 12లో కూడా చాలా అద్భుతంగా ఉంది.